హాయ్ హలో అండి. ఈరోజు మరి మా చిన్నక్క వాళ్ళ మిద్దె తోటలో ఆ యొక్క ఆకుకూరలను చూపిస్తూ ఉన్నాము. చాలా బాగా వచ్చినాయండి మన పడిన వర్షాలకి. ఇది చూడండి, ఇది పులుసు కూర, గోంగూర లాగానే మరి కర్ణాటకలో పులుసు కూరలాగా వాడతారు. అలానే ఇది వచ్చేసేసి సిలోను బచ్చలి, ఎక్కువ విటమిన్స్ ఉంటాయి ఈ సిలోన్ బచ్చల్లో. మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక 3 బ్యాగ్స్కి ఇట్లా వేసేసుకున్నది ఒక్కొక్క ఆకుకూర అక్క. అలానే మరి ఇదే కాకుండా తోటకూర, మరి ఇంకను మీకు మళ్ళీ ఇంకా ముందు వీడియోస్ చూపిస్తాము. చాలా రకాలు ఆకుకూరలు అయితే వేసింది, చాలా బాగా వచ్చినాయి. గ్రీనరీగా ఉంది అసలు తోటంతా. ఇక్కడ చూడండి, ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ పొన్నగంటి ఆకు మీరు ఇక్కడ రెడ్ కలర్లో చూస్తున్నారండి. ఎక్కువగా మనకి గ్రీనరీగా కనిపిస్తుంది పొన్నగంటి ఆకు గ్రీన్ కలర్లో. ఇక్కడ రెడ్ కలర్ కూడా మరి దొరకటం చాలా అరుదు. మీరు చూసినట్లయితే ఇక్కడ ఉంది పొన్నగంటి ఆకు. చాలా కాళ్ళకి చాలా మంచిది. చాలా చాలా ఫ్రై కానీ పప్పులో కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆకుకూరలు మరి మిద్దె తోటలో హాయిగా పెంచుకోవచ్చు. అలానే ఇక్కడ చూసినట్లయితే ఇది కరివేపాకులా ఉంది, కానీ ఇది కరివేపాకు కాదండి, మల్టీవిటమిన్ చెట్టు అనమాట. ఇది కరివేపాకు లాగా అన్ని కూరల్లో మనము వాడుకోవచ్చు. అదే చాలా మంచిది. మీకు దొరికినట్లయితే మీరు మరి మీకు మిద్దె తోటలో పెంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ చింత చెట్టు ఒక చిన్నది వేసింది అక్క, చాలా బాగా వచ్చింది. ఈ చింత చిగురు రుచే వేరు కదండి. చింత చిగురు పప్పు, అలానే చేపల పులుసులో, ఎండు చేపల్లో మరి చింత చిగురుతో పచ్చడి ఎంత బాగుంటుంది. ఇక్కడ చూడండి, అరటి గెల కూడా మీకు కనిపిస్తుంది. అలానే ఈ యొక్క చింత చెట్టును ఇప్పుడు చాలామంది పెంచుకుంటున్నారు వారి మిద్దె తోటలో. అందుకని అక్క కూడా వేసింది, చాలా బాగా వచ్చింది. ఒక గుప్పెడు తీసుకొని ఆకులు వేసుకుంటే ఆ కూరల్లో ఎంతో టేస్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా పెంచుకోండి ఈ చెట్టుని. అలానే ఇక్కడ తోటకూర రెడ్ కలర్లో ఉంది చూడండి. ఈ రెడ్ కలర్లో చిన్న చెట్టులోనే ఎంతో స్ట్రాంగ్గా వచ్చేసింది, చాలా బాగా. కొయ్యి తోటకూర మరి చిన్న అట్లానే గ్రీన్ కలర్లో ఇది చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా. ఇది కూడా చాలా చిన్న తొట్టులోనే వేశారు, చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మన పెరట్లో ఈ విధంగా పెంచుకున్నట్లయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.